రేవంత్ సర్కారుకు భంగపాటు ఎదురైంది. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ పై కక్ష సాధింపు చర్యలకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన అక్రమ అరెస్టు, రిమాండ్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటివరకు 3 సార్లు అరెస్టు చేసిన ప్రభుత్వం సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టులో అన్నిసార్లు చేదు అనుభవాలే మిగిలాయి. రేవంత్ ప్రభుత్వం సోషల్ మీడియాను చూసి భయపడుతుంది. ప్రశ్నించిన వారిని అరెస్టులతో భయపెట్టాలని చూస్తుంది. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్టుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పోలీసులు ఇప్పటి వరకు దిలీప్ ను 3 సార్లు అరెస్టు చేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు. సోమవారం కూడా మరోసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. తొలుత ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం దిలీప్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్బాగ్ లోని సిసిఎస్ భవన్ లో నిర్బంధించారు. చివరికి ఆసిఫాబాద్ లో జరిగిన అల్లర్ల వీడియోలను ఓ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేశారని, దానిని దిలీప్ నిర్వహిస్తున్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో చేసేది లేక అర్ధరాత్రి దిలీప్ ను విడిచిపెట్టారు. చాలాసార్లు చెప్పినది అసలు సోషల్ మీడియాలో పోస్టులకి కేసులు పెట్టడమే మొదటి తప్పు. అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు యుగాంతరం తర్వాత పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు. చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము, వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు. అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కి కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లా అక్రమంగా నిర్బంధంగా తీసుకున్నారు. నేను కన్ఫెషన్ లో ఏమి చెప్పలేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. ఇది మీడియాకి లీక్ చేస్తారు, మళ్ళీ అనవసరంగా ఒక లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు. నేను అసలు ఏమి చెప్పలేదు, నాకేదో పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు. నేనేమి నేరం చేయలేదు. నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లా పోరాడుతుంటాం. జై తెలంగాణ. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని దిలీప్ కు గతంలో హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో సిసిఎస్ పోలీసుల ముందు విచారణకు దిలీప్ హాజరయ్యారు. దాదాపు 2-3 గంటల పాటు ఖాళీగా కూర్చోబెట్టి ఆ తర్వాత పాత కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కుట్రను గుర్తించిన న్యాయస్థానం దిలీప్ రిమాండ్ను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వానికి ముచ్చటగా 3వసారి ఎదురుదెబ్బ తగిలింది. పైనుంచి ఆదేశాలతోనే ప్రభుత్వ అసమర్థతను, పాలనా విధానాలను ప్రజలకు చేరవేస్తున్న కొణతం దిలీప్ ను సోషల్ మీడియా నుంచి కొన్నాళ్ల పాటు దూరం చేయాలని ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. మేము మొదటి నుంచి చెప్పినది మళ్ళొకసారి ప్రూవ్ అయిందండి. ఇవన్నీ అక్రమ కేసులు. వీళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఎవరిని ఎక్కడ పడితే అక్కడ పికప్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మేము మొదటి నుంచి చాలాసార్లు ఎక్స్పోజ్ చేసినాం. వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యం. అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే వాళ్ళు ఏది రాసుకుంటే అది చట్టం లెక్క అయిపోయింది. ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రావడానికి సిసిఎస్కి పోతే అక్కడ అరెస్ట్ చేయడం ఏంటండి. అంటే కనీసం వీళ్ళ కోర్టులు అంటే కూడా రెస్పెక్ట్ లేదు, ఓ చట్టం అంటే రెస్పెక్ట్ లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇప్పటికీ 3 సార్లు పోలీసులు కొణతం దిలీప్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నించారు. కానీ న్యాయస్థానంలో వారికి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సోమవారం రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ కావడంతో ప్రభుత్వ పెద్దల అహం దెబ్బతిన్నట్లు చర్చ జరుగుతోంది. అంత సులభంగా ఎలా వదిలిపెట్టారని, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా సరే కొత్త కేసులు నమోదు చేయాలని, ఖచ్చితంగా అరెస్టు చేయాలని హుకుం జారీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తామని, అవి న్యాయస్థానాల ముందు ఎలా నిలబడతాయని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.